హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చీజ్ దోశ అనమాట. దీనికోసం మనం ముందుగానే దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలండి. ఆయిల్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసి దోశ బ్యాటర్ అనేది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ అనేవి బాల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి మనం అవసరమంటే చీజ్ షీట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దోశ ప్యాన్ అనేది మంచిగా ఆయిల్ అండ్ ఆనియన్తో రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేశాక మనం వాటర్ అనేది యాడ్ చేశాక మాత్రమే దోశ బ్యాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ దోశ బ్యాటర్ యాడ్ చేసి మనము మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక దోశ అనేది కొంచెం కాలాలండి. కొంచెం కాలాక నేను ఇక్కడ ఆనియను అదేవిధంగా కారం కూడా యాడ్ చేశానండి. కారం అనేది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మంచిగా దీని మీద నేను చీజ్ అనేది ఇలా గ్రేట్ చేసుకున్నాను అనమాట. చీజ్ అనేది గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ దోశ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను బాల్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా చేశాను అనమాట. అది షీట్స్ అయితే మనం దాని మీద పరుచుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి దోశ అనేది మంచిగా క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం కాల్చుకోవాలని ఉంటుందండి. దీన్ని మనం లిడ్ అనేది పెట్టినట్లయితే ఈ దోశ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట. నేను ఈ విధంగా లిడ్ అనేది క్లోజ్ చేసి కుక్ చేసుకున్నాను. ఈ విధంగా దోశ అనేది రెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుందండి. ఇంతే, ఈ దోశ అనేది మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని నేను ఇక్కడ పీసెస్ లాగా కట్ చేశాను అనమాట. పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చీజ్ అనేది చీజ్తో డెకరేట్ చేసి చట్నీతో అయినా తినవచ్చు, ఇక్కడ సాస్తో అయినా తినవచ్చు అనమాట. నేను ఇక్కడ సాస్ అనేది యూజ్ చేసి టేస్ట్ చేశాను అనమాట. ఇంతే అండి, ఈ విధంగా మనం చీజ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి ఈ చీజ్ దోశ అనేది చాలా నచ్చుతుంది అనమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్. బాయ్.